హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుల్లో చాలా మందికి కామన్గా వేధించే సమస్య మలబద్ధకం లేదా కాన్స్టిపేషన్. పొద్దున్నే లేవగానే ఫ్రీగా మోషన్ అవ్వకపోతే ఆ రోజంతా చికాకుగా అసౌకర్యంగా ఉంటుంది కదూ. మలబద్ధకం వల్ల కడుపు ఉబ్బరం, గ్యాస్, చివరికి ఫైల్స్ వంటి పెద్ద సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ సమస్యను అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. మరి ఇలాంటి సమస్యకు డాక్టర్లు ఎక్కువగా సూచించే క్రెమాఫిన్ సిరప్ గురించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఎలా పనిచేస్తుంది, ఎప్పుడు వాడాలి, సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అనే విషయాలు క్లియర్గా చూద్దాం. ఈ సిరప్ ప్రధానంగా మలబద్ధకం నివారణకు పనిచేస్తుంది. ఎవరైతే విపరీతమైన మలబద్ధకంతో బాధపడుతున్నారో లేదా మోషన్ గట్టిగా వస్తూ నొప్పిగా ఉంటుందో వారికి ఈ సిరప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది కేవలం మలబద్ధకానికే కాకుండా ఫైల్స్, యానల్ ఫిషర్ సమస్య ఉన్నవారికి కూడా డాక్టర్లు రాస్తుంటారు. ఎందుకంటే ఫైల్స్ ఉన్నవారు మోషన్కి వెళ్ళినప్పుడు నొప్పి కలగకుండా ఉండాలంటే మలం మెత్తగా రావడం చాలా ముఖ్యం. అలాగే ఏదైనా సర్జరీకి ముందు లేదా సర్జరీ తర్వాత పొట్టను క్లీన్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తుంటారు. అసలు ఇది ఎలా పనిచేస్తుందంటే ఇందులో రెండు ముఖ్యమైన మందులు ఉంటాయి. ఒకటి లిక్విడ్ పారాఫిన్, రెండోది మిల్క్ ఆఫ్ మెగ్నీషియా. లిక్విడ్ పారాఫిన్ పేగుల్లోని మలాన్ని జారిపోయేలా చేస్తుంది. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా పేగుల్లోకి నీటిని లాగి గట్టిగా ఉన్న మలాన్ని మెత్తబడేలా చేస్తుంది. ఈ రెండు కలవడం వల్ల మలం సులువుగా ఎలాంటి నొప్పి లేకుండా బయటకు వచ్చేస్తుంది. ఇక దీన్ని ఎలా వాడాలి అనే విషయానికి వస్తే సాధారణంగా పెద్దవాళ్ళు అయితే రాత్రి పడుకునే ముందు 15 ml నుంచి 30 ml వరకు తీసుకోవచ్చు. పిల్లలకు వాడేటప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ సలహా తీసుకోవాలి. ఎందుకంటే వారి వయసును బట్టి డోస్ మారుతూ ఉంటుంది. ఈ సిరప్ తీసుకున్న తర్వాత ఒక గ్లాసు నిండా గోరువెచ్చని నీళ్లు తాగితే ఫలితం ఇంకా బాగుంటుంది. అయితే గుర్తుంచుకోండి, ఈ సిరప్ను అలవాటుగా మార్చుకోకూడదు. అవసరం ఉన్నప్పుడు మాత్రమే వాడవలసి ఉంటుంది. దీర్ఘకాలం పాటు వాడితే మీ పేగులు దీనికి అలవాటు అయిపోయి మందు వేస్తేనే మోషన్ వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రతి మందుకి ఉన్నట్టే దీనికి కూడా కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు. కొంతమందిలో కడుపు నొప్పి, డయేరియా లేదా వికారం వంటివి కనిపించవచ్చు. మోతాదు మించి తీసుకుంటే డీహైడ్రేషన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. అయితే ఈ సిరప్ను వాడుతున్న రోజులు మంచినీళ్ళు ఎక్కువగా తాగుతూ ఉండాలి. గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు, కిడ్నీ సమస్యలు ఉన్నవారు డాక్టర్ని అడగకుండా ఈ మందును వాడకూడదు. చివరిగా ఒక్క మాట, మందులు తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తాయి. మలబద్ధకం శాశ్వతంగా పోవాలంటే మీ ఆహారంలో పీచు పదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. రోజు సరిపడా నీళ్లు తాగండి. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.